గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్ కెమ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో అనేది తెలంగాణ స్టూడెంట్స్కి, తెలంగాణ ఎంసెట్కు ఎవరైతే అప్లై చేశారో ఏపీ స్టూడెంట్స్ అయినా తెలంగాణ స్టూడెంట్స్ అయినా వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్. సో ఒకవేళ మీరు ఫస్ట్ టైం విజ్ కెమ్ యూట్యూబ్ ఛానల్ విజిట్ అయితే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎంసెట్ ప్రిపరేషన్ కోసం టిప్స్కి పీడిఎఫ్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో విషయానికి వస్తే ఎంసెట్ పరీక్షలు వాయిదా వేయాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. సో ప్రస్తుతం ప్రకారం అయితే జూలై 5th 6th తేదీల్లో ఎంసెట్ మెడికల్ 7th 8th 9thలో ఇంజనీరింగ్ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే మే 2 నుంచి జరగాల్సిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు వాయిదా పడ్డాయి. కాబట్టి సెకండ్ ఇయర్ పరీక్షలను జూలై 15 తర్వాత, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అనేది జూలై 15 తర్వాత జరపాలని నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించిన తేదీలను ఇంకా ప్రకటించాల్సి ఉంది. సో ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షల ఖరారైన తర్వాత తాజా షెడ్యూల్ అంటే ఇప్పుడప్పట్లో ఇంకా కొత్త డేట్స్ ఏమి అనౌన్స్ కావట్లేదు. కాబట్టి అది ఎప్పుడు డిసైడ్ అవుతుంది, జూలై 15 తర్వాత ఎగ్జామ్స్ డేటు తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఎంసెట్ డేట్స్ అయితే అనౌన్స్ చేస్తారు. సో ఇలా ఇప్పటివరకు మరి ఎంతమంది అప్లై చేసుకున్నారు, కాంపిటీషన్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. తెలంగాణ ఉన్నత విద్యా మండలి అధ్యక్షులు ఆచార్య తుమ్మల పాపిరెడ్డి గారు వెల్లడించారు. కాగా 28th వరకు, ఈ మంత్ 28th వరకు మనకి ఇంజనీరింగ్ కోసం 1,37,554 మాత్రమే అప్లై చేసుకున్నారు. అలాగే మెడికల్కి 67,548, తర్వాత టోటల్ వచ్చేసి మనకు 2,05,102 మెంబర్స్ మాత్రమే అప్లై చేసుకున్నారు. ఇంకా మనకి ఇప్పటివరకు అయితే జూన్ 2nd 3rd వరకు దరఖాస్తు అవకాశం ఉంది. ఎలాంటి పెనాల్టీ లేకుండా, లేట్ ఫీ లేకుండా జూన్ 3rd వరకు. సో ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్కి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. రిమైనింగ్ న్యూస్ కోసం అండ్ గైడెన్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్తో స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.